పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయనకు తెలియదు అంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉందో అర్థం చేసుకోండి. మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే పోలీసులు మానిటర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు హోంమంత్రి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే మాలాంటి వాళ్ళ అరెస్ట్ జరిగింది. సరే, ఈ రోజు వరకు మా యొక్క గొంతులు నొప్పించు కాక, మా గొంతులను వినిపించకపోవచ్చు కాక, భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గా అన్ని రకాల పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటాలు చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఏకం చేసి ఖచ్చితంగా ఐక్య పోరాటాలు చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ అఫీషియల్గా వాళ్ళకు అక్కడ ఉండేటట్టుగా ఖచ్చితంగా మా పోరాటాలు అదేవిధంగా కొనసాగుతాయని చెప్పేసి ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి కానీ, లేకపోతే ఈ ప్రభుత్వాలు కానీ, హోంశాఖ కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా మా పోరాటం ఆపేదలేదు. చివరి వరకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు కూడా మా యొక్క పోరాటం ఆపేదే లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం.